గుప్పెడు మెతుకుల కోసం బండెడు చాకిరి చేసేవారికి తెలుస్తుంది అన్నం విలువ. ఉన్నది తినక బయట పారబోసే వారికి ఏం తెలుస్తుంది ఆకలి విలువ, కష్టం విలువ. ఎదుటివారికి సంపద ఉందని నీకు లేదని ఎప్పుడు బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఈ మధ్య నా స్థాయి నాకు గుర్తు చేశారు కొందరు. వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక అందరి ముందు బతకడానికి సిగ్గుపడవలసి వస్తుంది. ఎప్పుడు అబద్ధాలు చెప్పేవారు ఎప్పుడైనా నిజం చెప్పినా సరే దానిని ఎవ్వరు నమ్మరు. ఇదే వారికి లోకం విధించే పెద్ద శిక్ష. బంధం అనేది భారముతో మోస్తే నిలబడదు, బాధ్యతగా ప్రేమిస్తేనే నిలబడుతుంది. కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు, ఒకసారి బాధలు, మరొకసారి సంతోషాలు, అప్పుడప్పుడు చిరాకులు, ఎప్పటికీ తగ్గని ప్రేమాలు, ఇవే బంధాలు బలపరిచేవి. ఎవరి అదుపులో వాళ్ళుండరు, కానీ ఎదుటి వాళ్ళను మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటారు. చట్టాలు అందరికీ సమానంగా రాశారు తప్ప సమానంగా పంచలేకపోతున్నారు. పిచ్చోడా, ఈ కలికాలములో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, అబద్ధాలు చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి, నటించేవాడు నారాయణుడు, మోసాలు చేసేవాడు దేవుడు, కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరివాడే. ఈరోజు వచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని వదులుకోకు. అలసిపోయి ఆగిపోవాలనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యం దారి చూపిస్తుంది. వివరించాలి అంటే కొంచెం తెలిసినా చాలు, కానీ విమర్శించాలంటే మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి. నిత్యం భయంతో బతికేవాడు తన ప్రాణాలను మాత్రమే ప్రేమిస్తాడు, కానీ ధైర్యంగా బ్రతికేవాడు తన ప్రాణాలతో పాటు తన ధైర్యాన్ని కూడా ప్రేమిస్తాడు. తప్పకుండా నీలో మంచి చెడు రెండూ ఉంచుకో. ఏ రోజు ఏది అవసరమో చెప్పలేము, ఎవరికి ఏది ఇవ్వాలో ఇవ్వు. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, నీ ఆలోచనలు అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాతను నిన్ను ఎప్పుడు బాధించదు, నీకు ఎప్పుడు భారం కాదు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం. అరనవ్వు వెనుక అంతరార్థాన్ని ఒకసారి ఛేదించి చూడు. సంతృప్తి ఉందో అసంతృప్తి ఉందో అర్థమవుతుంది. అన్నింటికీ మాటలుండవు నేస్తమా. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకుని తిన్నట్లు మనిషి కూడా డబ్బు గర్వం తలకెక్కినప్పుడు తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. ఉన్నవాడు పోయాడని విగ్రహాలు పెట్టి పూలదండలు వేయడం కన్నా లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం మిన్న.